Hello everyone, welcome to ZenZ Techie. This is a place where tech meets clarity. మనం ఈ వీడియోలో SQL గురించి నేర్చుకుందాం. SQL లో SQL ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో మనందరికీ SQL ఫుల్ ఫామ్ తెలుసు కదా. ఈ ఫుల్ ఫామ్ లో స్ట్రక్చర్డ్ అంటే ఏంటి, క్వెరీ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే యూజువల్ గా SQL లో డేటా అనేది ఈ టేబుల్స్ ఫార్మాట్ లో స్టోర్ అయ్యి ఉంటుంది. టేబుల్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఈ రోస్ అండ్ కాలమ్స్ అనేది టేబుల్ అన్నమాట. దీన్ని మనం స్ట్రక్చర్ అంటాం. ఇప్పుడు క్వెరీ, వాట్ ఈస్ క్వెరీ? క్వెరీ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ దట్ ఈస్ సెండ్ టు ది డేటాబేస్ సర్వర్. మనం నిన్న ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే డేటాబేస్ అంటే ఏంటో, డేటా ఎలా స్టోర్ చేసుకుంటామో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ డేటాబేస్ లో మినీ టేబుల్స్, గ్రూప్ ఆఫ్ టేబుల్స్ అనేవి స్టోర్ చేసుకుంటాం కదా. అందులో ఉన్న డేటా బేస్ లో ఉన్న డేటా అనేది రిట్రీవ్ చేసుకోవడానికి క్వెరీస్ వాడతాం అన్నమాట మనం. సో మనందరికి సి, జావా, పైథాన్ అండ్ సి షార్ప్ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలుసు కదా. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏం చేస్తాం, మనం ఏదన్నా ప్యాటర్న్ ని రిప్రజెంట్ చేయడానికి, ఏదైనా ఫిబొనాకీ నంబర్, ప్రైమ్ నంబర్ ఇలాంటివి తెలుసుకోవడానికి ప్రోగ్రామ్స్ రాస్తాం. బట్ ఇక్కడ ఏంటి అంటే డేటాబేస్ లో ఉన్న డేటా అనేది స్టోర్ చేసుకోవడానికి కానీ, మ్యానిపులేట్ చేయడానికి కానీ, లేదా రిట్రీవ్ చేసుకోవడానికి కానీ మనం క్వెరీస్ వాడతాము. సో దిస్ ఈజ్ అబౌట్ క్వెరీ అన్నమాట. ఇప్పుడు మనం SQL గురించి ఇంకా డీప్ గా తెలుసుకుంటే, SQL అనేది ఇట్స్ ఏ యూనిఫైడ్ లాంగ్వేజ్. యూనిఫైడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఇదొక కామన్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్, లైక్ రిలేషనల్ డేటాబేసెస్ అవ్వచ్చు, స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ అవ్వచ్చు, ఇంకా నెట్వర్క్ డేటాబేసెస్ అవ్వచ్చు. ఇలా డేటాబేసెస్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి. ఈ అన్ని డేటాబేసెస్ లో మనం కామన్ గా SQL యూజ్ చేస్తాము. SQL యూజ్ చేసి క్వెరీస్ రాస్తాం అన్నమాట. అండ్ ఆల్సో SQL is కేస్ ఇన్సెన్సిటివ్. ఇన్సెన్సిటివ్ అంటే ఏంటి అంటే క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ, దీస్ ఆర్ సిమిలర్. ఇది ఇన్సెన్సిటివ్ అన్నమాట. ఇప్పుడు మనం చాప్టర్ 1 లైక్ SQL కమాండ్స్ అనేది స్టార్ట్ చేద్దాం. SQL కమాండ్స్ ఏంటి అంటే SQL అనే లాంగ్వేజ్, లైక్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనేది మనకి కొన్ని టైప్స్ ఆఫ్ క్వెరీస్ కమాండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ కమాండ్స్ అనేవి 5 సబ్ లాంగ్వేజెస్ లో కేటగిరీ, లైక్ 5 సబ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇవేంటి అంటే DDL, DRL, DML, TCL అండ్ DCL. DDL స్టాండ్స్ ఫర్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అండ్ DML స్టాండ్ ఫర్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ DRL స్టాండ్స్ ఫర్ డేటా రిట్రీవల్ లాంగ్వేజ్. DML స్టాండ్స్ ఫర్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. TCL stands for Transaction Control Language and DCL is Data Control Language. ఇవి 5 సబ్ టైప్స్ అన్నమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో ఈ కమాండ్స్ అనేవి